2:8. అప్పుడు బోయసు రూతుతో, నా కుమారి నా మాట వినుము, ఇచ్చట నా పనికత్తెల యొద్ద నిలకడగా ఉండుము. చాలు నాన్న, నిలకడగా ఉండుము అనే మాట టిక్ చేసుకోండి. ఎలా ఉండాలి? 3:10 కూడా చదువు నాన్న. అతడు నా కుమారి కానీ గొప్పవారినే కానీ యవనస్తులను నీవు వెంబడింపక చాలు. దేవునికి స్తోత్రం. మీ తలపైకి ఎత్తండి. ఏమి ఆలోచించాలి సంఘం? ఏమి కోరుతున్నాడు దేవుడు? నిలకడగా ఉండాలని కోరుతున్నాడు దేవుడు. ఎక్కడ? ఆయన పొలములో, ఆయన సంఘములో, ఆయన పరిచర్యలో. నీకు ఏ పొలాన్ని ఇచ్చాడు, ఏ సంఘాన్ని ఇచ్చాడు? ఇక్కడ నువ్వు నిలకడగా ఉండాలి. హల్లెలూయా. అటు ఇటు ఓక్కూడదు, అటు ఇటు వెళ్ళకూడదు, నిలకడగా ఉండాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేలలో నాటిన మొక్కగా ఉంటారా, పూల కుండీలో మొక్కగా ఉంటారా? భలే చెప్పేశారు. మీకు భలే అర్థమైపోయింది అసలు. ఎందుకో తెలుసా? నేలలో నాటిన మొక్క అక్కడే ఉంటుంది, పూలకుండి మొక్క అటు ఇటు అంటే ఏంటనుకుంటున్నారు? వైసీపీ పార్టీ స్టేజ్ మీద అదే, టీడీపీ స్టేజ్ మీద అదే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి స్టేజ్ మీద అరే ఏంట్రా ఈ పూలకుండి, అదే అక్కడదే పూలకండి, ఎక్కడికి వెళ్ళినా అదే పూలకుండి భక్తి వద్దు. నాటబడిన వారై ఉండాలి. మీరు నిలకడగా ఈ పొలములో నిలకడగా ఉండాలి, ఈ సంఘములో. అది ఆయన కోరుతున్నాడు. విశ్వాసి దగ్గర ఆయన కోరుతుంది ఏంటి, ఆయన ఆశపడుతుంది ఏంటి? మనం ఆలోచించినప్పుడు మనకు రావలసిన ఆలోచన ఏమిటంటే నిలకడగా ఉండమంటున్నాడు. హల్లెలూయా. నీ సత్ప్రవర్తన మరి ఎక్కువ అవ్వాలి అనండి అందరూ. హల్లెలూయా. సహజంగా లోకల్లో ఏమంటారంటే, ఏంట్రా రోజు చెడిపోతున్నాం ఏంటి అంటారు. రోజుకి ఏంట్రా అట్ అయిపోతున్నాం ఏంటి, చెడిపోతున్నాం ఏంటి, మనంతేమో అరిసావు ఇప్పుడేం కొట్టేస్తున్నావు ఏంటి, మనదాకా అరిసాడంట ఇప్పుడేమో అందరం కొట్టేస్తున్నాడు అంటాడు. అంటే చెడిపోతున్నాడు రోజుకి. అట్లా ఉండకూడదంట. ప్రవర్తన రోజుకి అది అధికం అవ్వాలి. సత్ప్రవర్తన, మంచి ప్రవర్తన దేవుడు కోరుకుంటున్నాడు. ఆలకించి ఆలోచించు సంగమా. 1 నీ సౌందర్యం, నీ ప్రేమని. 2 ఆయన హృదయమును తెలుసుకొని, ఆయన అంతరంగం తెలుసుకొని నువ్వు చెయ్యాలి ఆ పని. దేవునికి స్తోత్రం. నా హృదయం తెలుసుకోవాలని ఆయన కోరుకుంటున్నాడు. అది 2వది. ఓకేనా? 3వది నిలకడగా ఉండు, నీ సత్ప్రవర్తన మరి ఎక్కువ అవ్వాలి అని కోరుకుంటున్నాడు. ఆలకించాలి, ఆలోచించాలి. అంటే మీకు ఎలా ప్రాక్టికల్స్ నేర్పిస్తున్నానంటే, కొన్ని వాక్యాలు మీరే చదివేసినట్టు, వినేసినట్టు, ఇప్పుడు ఆలోచించేస్తున్నట్టు, ఆ ఆలోచించేవి పాటిస్తున్నట్టు. నేనేం చేశాను? ఆ పాయింట్లు నేనే ముందే తీసా. ఆలకించి ఆలోచించి చెయ్యాలి. హల్లెలూయా. చెప్పాను 3 మాటలు. 4వ మాట చూడండి త్వరగా. మొదటి సమూయేలు గ్రంథం 15:22. మొదటి సమూయేలు గ్రంథం, ఫస్ట్ శామ్యూయల్, మొదటి సమూయేలు గ్రంథం 15:22. అందుకు సమూయేలు, మైక్ రావట్లేదు నాన్న, చదువు. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించున ఆలోచించుము. అదిగో ఆలోచించుము. బలులను అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. దేవునికి స్తోత్రం. కుమారి ఆలకించి ఆలోచించుము. బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము, ఆజ్ఞను గైకొనుట శ్రేష్టము. హల్లెలూయా. ఆలోచించాలంట. సౌలుకు లేదు ఆలోచన. సౌలుకి ఎప్పుడు సింహాసనం, సౌలుకి ఎప్పుడు డబ్బు, సౌలుకి ఎప్పుడు పదవి, సౌలుకి ఎప్పుడు మనుషులు, సౌలుకి ఎప్పుడు తిండి, సౌలుకి ఎప్పుడు సుఖాలు.
గాడిదలు కాసుకునేవాడిని తీసుకొచ్చాడు కదా. అందుకని మనుషులు సింహాసనం తప్పు కదా. కృతజ్ఞత ఉండాలి కదా. ఆలోచన ఏది, తెలివేది అంటే దేవుడు ఏం కోరుకుంటున్నాడు? నా సంఘము ఆలోచించాలి అంటే నువ్వు ఏ చెప్తా చేసేస్తాం కదా ప్రభు అంటే కోడేతను పట్టుకొని నేను మాట్లాడినప్పుడు విను, ఆలోచించు. బైబిల్ చదువుతున్నప్పుడు చదివి ఆలోచించు. ఆలోచించినప్పుడు నీకేది ఆయన చిత్తమని అర్థమైంది అది చెయ్యి. హల్లెలూయా. తన పిల్లల్ని ఆలోచించాలని కోరుకుంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 8వ వాక్యం. 2వ అధ్యాయం. రాజాజ్ఞయు అతని నిర్ణయమును సూషాను కోటకు పోగు చేయబడి. ఒకసారి ఉండమ్మా, వంశం కాదులేమ్మా, వశము. నా వైపు చూడండి అందరూ. హేగే వశమునకు అనండి అందరూ. ఇంకోసారి చెప్పండి. అంటే ఇప్పుడు దేవుడు ఏం కోరుకుంటున్నాడు? ఎస్తేరు రాణి అవ్వాలి అంటే ఎవరి వశం అవ్వాలి? హేగే అంటే పరిశుద్ధాత్మ, ఆత్మవశం అవ్వాలి అనండి అందరూ. కుమారి ఆలకించి ఆలోచించుము, వాక్యము విన్నప్పుడు నీకు రావాల్సిన ఆలోచన నేను ఆత్మవశం అవ్వాలి, పరిశుద్ధాత్మ వశం అవ్వాలి. మనుషుల వశం, ధనం వశం, తిండి వశం, నిద్ర వశం, బంగారం వశం, కులం వశం, లోకం వశం ఉండకూడదు. మనము దేవుని ఆత్మ వశమైపోవాలి. ఆమెన్. అక్కడే చూడండి 15 2:15 2:15. మొర్దెకై, మైక్లో చదువునానా. మొర్దెకై స్వీకరించుకొనిన ఓకే తన పినతండ్రి అయిన అబీహయీలు చదివేసాయి. కుమార్తెగా స్వీకరించుకొనిన కుమార్తెయగు ఎస్తేరు రాజునొద్దకు వెళ్ళుటకు వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాయు రాజు యొక్క షండుడైన హేగే నిర్ణయించిన అలంకారము గాక ఆమె మరి ఏమీయూ కోరలేదు. తలపైకి ఎత్తండి చాలు. ఆమె ఆలకించి ఆలోచించినప్పుడు ఏ నిర్ణయానికి వచ్చింది? హేగే నిర్ణయమే. మరి మిగతా వాళ్ళు ఏం చేశారు? హేగే అలాగే చెప్తాడులే కానీ కొంచెం ఇంకో 100 గ్రాములు పేరంలోళ్ళు తీసుకురా అట్లాగే చెప్తాడు. రాజుగారికి ఇలా నచ్చుతామా? పెద్ద ఎంత ఇచ్చాడు పేరంలోళ్ళు రాసుకోమని. సరిపోద్దా రాజుగారికి? అందం చూడగానే రాణి అనాలి కదా. అది కొంచెం ఇంకో 100 గ్రాములు పేరంలోళ్ళు తీసుకురా, ఇక 100 గ్రాములు పసుపు తీసుకురా, ఇక 100 గ్రాములు తీసుకురా అని వీళ్ళు నిర్ణయించిన అలంకారమే కాకుండా వాళ్ళు ఎక్కువ కోరారు. కానీ ఎస్తేరు హేగే నిర్ణయమే ఆమె నిర్ణయం. హేగే వశం, హేగే నిర్ణయం. వినండి, ఆత్మ వశం, ఆత్మ నిర్ణయం అనండి అందరూ. పరిశుద్ధాత్మ వశమే, పరిశుద్ధాత్మ నిర్ణయమే మన నిర్ణయం. ఇది ఆలకించి ఆలోచించినప్పుడు రావలసిన నిర్ణయం. ఆమేన్. హల్లెలూయా. ఇక మీదట మీరు ఆలకించబోతున్నారు, ఆలోచించబోతున్నారు, నిర్ణయాలు చేయబోతున్నారు, దేవుని మార్గంలో నడవబోతున్నారు. హల్లెలూయా.